సో, ఎ బిగ్ డిసప్పాయింట్‌మెంట్ టు 'బాలయ్య' ఫ్యాన్స్ అండ్ 'టీవీ' ఫ్యాన్స్. బికాజ్ అన్నీ కరెక్ట్‌గా అయ్యుంటే ఈరోజు డిసెంబర్ 5 'అఖండ 2' రిలీజ్ అవ్వాలి. బట్ కొన్ని కారణాల వల్ల రిలీజ్ అవ్వలేదు. అసలు నిన్నంతా టికెట్స్ కోసం ఊరించి, ఊరించి పెట్టారు. లైక్ పొద్దున్నుంచి అందరూ ప్రీమియర్స్ ఉన్నాయి. సో, ప్రీమియర్ టికెట్స్ ఇంక వదలట్లేదు, వదలట్లేదని వెయిట్ చేశారు. సడెన్‌గా 8:00 ఒక ట్వీట్ చేశారు. ప్రీమియర్స్ క్యాన్సిల్ అయిపోయినాయి అన్నట్టు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి షోస్ ఉంటాయి. మార్నింగ్ షోస్ ఉంటాయి. వాటికి బుక్ చేసుకోండి అని చెప్పారు. సో, మళ్ళీ దాటి కోసం చూస్తా ఉంటే నైట్ మళ్ళీ 9:00 10:00 ఇంకో ట్వీట్ చేశారు. సినిమానే పోస్ట్‌పోన్ అయిపోయింది. ఇప్పుడు రిలీజ్ అవ్వట్లేదు అని చెప్పి. సో, దీని వెనకాల ఉన్న కారణం ఏంటంటే తమిళనాడు స్టే ఆర్డర్ ఇచ్చిందన్నమాట 'అఖండ 2' మీద. బికాజ్ ఈ 14 రీల్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అదే 'అఖండ' ప్రొడ్యూసర్స్ వాళ్ళు పాత బాకీలున్నారు. లైక్ అప్పుందన్నమాట. 21 క్రోర్సో, 22 క్రోర్సో ఏదో ఉంది సంథింగ్. బికాజ్ 'ఆగాడు' సినిమాకి అండ్ 'వన్ నేను ఒకడే' సినిమా అప్పుడు లాసెస్ అయినాయన్నమాట. సో, ఆ లాస్ వీళ్ళు క్లియర్ చేయలే. అప్పటినుంచి అది ఇంకా పెరుగుకుంటా, ఇంట్రెస్ట్ పెరుగుకుంటా అట్లనే వచ్చింది. వీళ్ళు కట్టలేదు ప్రొడక్షనల్ వాళ్ళు. సో, ఇప్పుడు కరెక్ట్ సినిమా రిలీజ్ అయ్యే టైంకి వాళ్ళు కేసేశారు. స్టే ఆర్డర్ తీసుకున్నారు కోర్ట్ నుంచి. సో, కోర్ట్ ఆపేసిందనమాట. సో, ఇప్పుడు మళ్ళీ కోర్ట్ హియరింగ్ అయ్యాక వాళ్ళేం చెప్తారో విని దాన్ని బట్టి రిలీజ్ ప్లాన్ చేస్తారు. సో, అప్పటిదాకా మూవీ గురించి ఏం అప్డేట్ ఉండదు. సో, చూడాలి వీలైనంత తొందరగా రిలీజ్ అవ్వాలని కోరుకుందాం. అసలే మూవీ సీక్వెల్ అయినా గూడా అంత పెద్దగా బజింగ్ క్రియేట్ అవ్వలేదు. లైక్ ట్రైలర్ ఇంకా సాంగ్స్ అంత బాగా ఏం జేయలేదు. సో, అది గూడా కొంచెం మైనస్ అయింది. అండ్ ఇప్పుడు ఇది ఇంకా పెద్ద మైనస్ అవుతుంది. సో, మూవీ రిజల్ట్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడతదా లేదా అని చూడాలి. ఒకవేళ మూవీ బావుంటే ఇవన్నీ పట్టించుకోరు ఎవ్వరు. జనాలు ఎట్లైనా హిట్ జేసేస్తారు. సో, చూద్దాం. జై బాలయ్య!